శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 29వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో రాసలీలలో భాగంగా శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దివ్యమైనటువంటి వేణునాదానికి ఆకర్షితులైనటువంటి వ్రజవాసులు, అందులో కూడా గోపికాజనం, శ్రీకృష్ణ పరమాత్ముని చేరుకున్న తర్వాత పరమాత్ముడు వాళ్ళని ఏమని ప్రశ్నించాడు, వచ్చినటువంటి వాళ్ళని ఆ విధంగా ఆతృతగా వచ్చినటువంటి వాళ్ళని తిరిగి వెళ్ళిపోమంటున్నాడు స్వామి ఈ అధ్యాయంలో నేను చెప్పుకోబోయే శ్లోకాలలో. అది కూడా ఎలా చెప్తున్నాడు, అలాగే స్త్రీ ధర్మాలు అనేటువంటివి స్వామి వాళ్ళందరికీ బోధించి ఇక వచ్చిన చాలు మీరు వెళ్ళండి అని చెప్పి స్వామి తిప్పి పంపించడానికి ప్రయత్నిస్తున్నారు. ముందుగా భగవత్స్మరణ చేసుకుని శ్లోక ప్రవచనం ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ 29వ అధ్యాయంలో మనం 15 శ్లోకాల వరకు పూర్వం చెప్పుకున్నామండి. ఈ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క వేణుగీతానికి వచ్చినటువంటి వారు వచ్చారు, గోపికా జనం. రాలేనటువంటి వాళ్ళు అక్కడే మోక్షాన్ని పొందారు, సద్యోముక్తిని పొందారని కూడా చెప్పారు అక్కడ. అట్లాంటి వాళ్ళని అక్కడ చూసిన తర్వాత పరీక్షిత్ అడిగాడు, ఈ గోపికలకందరికీ కూడా స్వామి యందు ఆ విధమైనటువంటి కేవలం భౌతికమైనటువంటి సుఖాన్ని అనుభవించాలనేటువంటి ఆశతో ఉన్నారే తప్ప స్వామి నిజంగానే వీటన్నిటికీ కూడా అతీతుడైనటువంటి వాడు అనేటువంటి భావన లేదు కదా వాళ్ళకి. మరి అట్లాంటిది వీళ్ళకి అంత ముక్తి ఎలా లభించింది అనగానే అప్పుడు చెప్తున్నాను మరి సుఖయోగేంద్రుల వారు, శత్రువైనటువంటి శిశుపాలుడికి కూడా, తనని ద్వేషించినటువంటి శిశుపాలుడికి కూడా మోక్షాన్ని కల్పించారు స్వామి. ఆ భావన ఒకటే కాదయ్యా, మరి అట్లాంటిది వీళ్ళందరూ కూడా ఆత్మలో పరమాత్మనే నింపుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా భక్తులు. అంతేకాకుండా కామ క్రోధ భయ స్నేహ ఐక్య సౌహృదాలకి ఏ విధంగా స్వామిని వేడుకున్నా కూడా, వీటితో ఏ విధంగా స్వామిని అర్చించినా కూడా స్వామి వాళ్ళకి తప్పకుండా యాంతి తన్మయతాంహితే, నిత్యం ఆ హరిని స్మరించేటువంటి వీళ్ళందరికీ ముక్తిని ప్రసాదిస్తారు అని చెప్పి సుఖయోగేంద్రుల వారు పరీక్షితుకు వివరించడం జరిగింది. అందువలన ఆ భగవంతుడి యొక్క లీలలు, ఆయన యొక్క చర్యల పట్ల ఏమాత్రము సందేహించక్కర్లేదయ్యా అంటూ, నచైవం విస్మయ కార్యో భవతా భగవత్యజే. భగవత్యజే ఈ పదాన్ని విడదీస్తే భగవతి అజే. నచైవం విస్మయ కార్యో భవతా భగవత్యజే యోగేశ్వరేశ్వరే కృష్ణే యత ఏతద్విముచ్యతే. ఏతద్విముచ్యతే ఈ సమస్తమైనటువంటి చరాచర సృష్టి అంతా కూడా విముచ్యతే, ముక్తిని పొందగలదు. ఎవరి వలన అయితే ఇట్లాంటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు, ఈ అనుగ్రహములు కలుగుతూ ఉంటాయో ఆ పరమాత్ముని వలన ఈ సమస్తమైనటువంటి చరాచర సృష్టి అంతా కూడా మోక్షం కాబడుతుంది. కేవలం మనుషులే కాదు, జంతువులైనా పక్షులైనా గజేంద్ర మోక్షం ఇవన్నీ ఉదాహరణలే. చివరికి అర్జున చెట్లు, మద్ది చెట్లుగా పడి ఉన్నటువంటి. కాబట్టి ఏతద్ అనేటువంటి పదంలో చరాచర సృష్టి అంతా, స్థావర జంగమాలన్నీ కూడా ఆయన వలన ముక్తిని పొందుతాయి, ఆయన అనుగ్రహం సంపాదించగలిగితే మనం. కాబట్టి నచ ఏవం విస్మయ కార్యో, నీలాంటి వాడు ఇంత ఆశ్చర్యం చెందక్కర్లేదయ్యా. విస్మయం అంటే ఆశ్చర్యం, ఇంత ఆశ్చర్యపోవక్కర్లేదు. భవత భగవతి అజే, భగవత్ స్వరూపుడైనటువంటి వాడు. భగవతి అంటే షడ్గుణాలు కలిగినటువంటి వాడు. అట్లా షడ్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని యందు అజే అజహ
అజ అనేటువంటి పదం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. జ అంటే జన్మ, అజహ జన్మరహితుడైనటువంటి వాడు ఆ పరమాత్మ. షడ్గుణైశ్వర్య పరిపూర్ణుడైనటువంటి స్వామి యోగేశ్వర ఈశ్వర. సమస్తమైనటువంటి యోగులకి కూడా ఈశ్వరుడైనటువంటి వాడు యోగేశ్వరేశ్వరుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరి వల్ల అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్మ యత ఏతద్విముచ్యతే, ఈ చరాచర సృష్టి అంతా కూడా ముక్తిని పొందుతున్నది కాబట్టి దీంట్లో ఇంక సందేహమే ఉంది నీకు అని. తా దృష్ట్వాంతిక మాయాత భగవాన్ వ్రజయోషిత. ఈ విధంగా సమాధానపరిచి సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్తుని తర్వాత జరుగుతున్నటువంటి గాథని వర్ణిస్తున్నారు, లీలని. అలా వచ్చినటువంటి గోపికా స్త్రీలందరినీ కూడా చూసి కన్నయ్య శ్రీకృష్ణ పరమాత్ముడు తా దృష్ట్వా అంతికమాయాత, అంతికం అంటే సమీపం, తా దృష్ట్వాంతికమాయాత భగవాన్ వ్రజయోషిత అవదత్ వదతాం శ్రేష్ఠో వాచః పేసైర్విమోహయన్, వాచః పేసైర్విమోహయన్ విమోహయన్ అంటూ చెప్తున్నారు. తా దృష్ట్వా అంతికమాయాతం, ఆయన సమీపానికి వచ్చినటువంటి వ్రజ యోషిత, వ్రజ స్త్రీలు, యోషిత అంటే స్త్రీ, ఆ గోపిక జనాలని చూసి భగవాన్ శ్రీకృష్ణ పరమాత్ముడు అవదత్ వదతాం శ్రేష్ఠ, శ్రేష్ఠుడైన శ్రీకృష్ణ పరమాత్మ. దేంట్లో శ్రేష్ఠుడయ్యా మన కృష్ణుడు అంటే వదతాం శ్రేష్ఠ. వదతాం అంటే మాటకారి, మాట్లాడటంలో ఎప్పుడు ఎలా ఏ విధంగా దేశకాల పరిస్థితులను బట్టి ఎదుర్కొంటా ఉండేటువంటి వ్యక్తులను బట్టి ఎలా మాట్లాడాలో అలా మాట్లాడగలిగిన వాళ్ళలో నేర్పరి అయినటువంటి వాడు, శ్రేష్ఠుడైనటువంటి వాడు, అగ్రగణ్యుడైనటువంటి వాడు అవదత్, ఈ విధంగా పలికాడయ్యా. ఏ విధంగా? వాచః పేసైర్ విమోహయన్, పేసైర్ విమోహయన్, విమోహము అంటే మోహం, అంటే స్వామివారు ఆ వచ్చినటువంటి వ్రజవాసులందరికీ కూడా తమ పైన ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసము, ప్రేమాభిమానాలు వారి యొక్క మనసు తెలుసుకోవటానికి కోసం అని చెప్పేసి ఈ విధంగా అవదత్ పలుకుతున్నాడు. అంటే వాళ్ళందరికీ తన పట్ల ఏ విధమైనటువంటి భావాలు ఉన్నాయో తెలుసుకోవాలని ఈ విధంగా పలుకుతున్నట్ట. ఈ ట అనేటువంటిది పెట్టాను కాబట్టి ఇక్కడ వదతాం శ్రేష్ఠ అనేటువంటి గొప్ప వాచకం. ఇంకో 4-5 శ్లోకాలు చెప్పాక మళ్ళీ ఆ పదం దగ్గరికి వస్తాను. దాని దగ్గర మమ్మల్ని ఒక ప్రశ్న వేయాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. ప్రశ్న అనగానే పారిపోమాకండి, తర్వాత చిన్న ప్రశ్న అది. కాబట్టి ఒక 2 ప్రశ్నలు ఈ రోజు వేస్తాను మిమ్మల్ని. కాబట్టి విన్న తర్వాత మీరు వాటిని అర్థాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. శ్రీ భగవాను వాచ, భగవత్ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికలతో అంటున్నాడు, వచ్చిన గోపికలతో. ముందు వచ్చిన వాళ్ళకి ఆవాహన పలకాలిగా, ధ్యానం ఆవాహనం లాగా. స్వాగతం గో మహాభాగా ప్రియం కిం కరవాణి వః వ్రజస్యానామయం కచ్చిత్ భ్రూతాగమన కారణం, భ్రూత ఆగమన కారణం. స్వాగతం ఓ మహాభాగా ప్రియం కిం కరవాణి. ఏదో బృందావనం ఈయనకి కొత్తలాగా కుశల ప్రశ్నలు వేస్తున్నాడు వచ్చినటువంటి వాళ్ళకు. మీ అందరికీ స్వాగతం. ఓ మహాభాగా, మహా అంటే మీకు, మీ అందరికీ కూడా ఓ మహాభాగా. భాగా అనే పదానికి అర్థం భాగ్యము, అదృష్టము అనే అర్థాన్ని సూచిస్తుంది. మహాభాగా, భాగ్యవంతులారా, అదృష్టవంతులారా అంటూ స్వాగతం వహ, మీ అందరికీ స్వాగతం. మళ్ళీ వచ్చారు చక్కగా. ప్రియ ప్రియం కిం కరవాణి వహ, వహ కిం కరవాణి, కిం ప్రియం కరవాణి, మీకు ఎటువంటి ప్రియాన్ని చేయమంటారో చెప్పండి. మీరు ఇంత కష్టపడి వచ్చారు పాపం ఈ రాత్రి వేళ, మీకేం కావాలి? ఏమన్నా పనుండి వచ్చారా నాతో? ఏమన్నా అవసరమా? స్వాగతం ఓ మహాభాగా ప్రియం కిం కరవాణితే, మీకు ఇష్టమైనటువంటి కార్యాన్ని ఏం నెరవేర్చమంటారు చెప్పండి. ఎవరన్నా అతిథి వస్తే మనం ఇట్లా వాళ్ళకి కూర్చోవడానికి ఆసనం సమర్పించి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాదులు ఆసనం ఇచ్చి మొట్టమొదటి మనం అడగాల్సిన ప్రశ్న ఇదే, అతిథుల్ని ఏమన్నా సహాయం కావాలండి, ఏం చేయమంటారు, ఏమైనా ప్రియ కార్యం ఏమైనా కావాలా అంటూ మంచి మాటలతో చక్కగా వాళ్ళని, అతిథుల్ని మనం ఈ విధంగా గృహస్థులైనటువంటి వాళ్ళు చేయాలి. అట్లాగే ప్రియం కిం కరవాణి వః, ఏం ప్రియం చేయమంటారు మీకు? వ్రజస్యానామయం కచ్చిత్, వ్రజంలో మన బృందావనంలో అందరూ కులాసాగా ఉన్నారా, క్షేమంగా ఉన్నారా? మీరు ఇలా వచ్చారు హుటాహుటిన, ఈయనకి తెలీదా అక్కడ ఎలా ఉన్నారో? ఈయన అక్కడ వాడే కదా. వ్రజస్య అనామయం, ఆమయము అంటే రోగం, అనామయము అంటే
ఎటువంటి రోగాలు, బాధలు, కష్టాలు లేకుండా ఆరోగ్యంగా ఉండడం. కుశల ప్రశ్నలు అడుగుతున్నాడు ఇక్కడ కుర్రాడు. వ్రజస్య అనామయం కశ్చిత్. మన వ్రజవాసులందరూ కులాసాగా ఉన్నారా? క్షేమంగా ఉన్నారా? అందరూ కుశలమే కదా? బ్రూతాగమన కారణం. ఆగమన కారణం బ్రూత. బ్రూత అంటే చెప్పండి, మీ ఆగమనానికి కారణం ఏంటి? మీ రాకకి కారణం ఏంటి? అందరు ఇలా వచ్చారు, ఈయన పిలిస్తేనేగా వచ్చింది, తెలీదా? బ్రూత ఆగమన కారణం. రజన్యేషా ఘోర రూప. పైగా ఏంటి ఇంత సాహసం చేసి వచ్చారు మీరందరూ? ఇట్లాంటి రాత్రి ఇది భయంకరంగా ఉంది. రజని, రజని చీకటి పూట, ఇంత చీకటి పూట. రజన్యేషా ఘోర రూప ఘోర ఘోర సత్వ నిషేవిత ప్రతియాత వ్రజం మే హస్తేయం స్త్రీభిః సుమధ్యమాః. ఓ సుమధ్యమాః. మధ్యమము అంటే నడుము, సుమధ్యమ అంటే అందమైనటువంటి నడుము కలిగినటువంటి ఓ స్త్రీలారా, అందమైనటువంటి గోపికల్లారా. రజన్యేషా ఘోర రూప. ఇంత ఘోరమైనటువంటి ఈ గాఢాంధకారంలో, చీకటి పూట, రజని ఏషా రజని, చీకటి పూట, పైగా ఎలా ఉంది? ఘోర రూప. అంత ఘోరంగా ఉందో అంధకారంగా, చీకటిలో తమోరూపంగా. ఘోర సత్వ నిషేవిత. ఈ చీకటి ఎలా ఉందంటే ఘోరమైనటువంటి, క్రూరమైనటువంటి సత్వములతో, ప్రాణులతో, జీవులతో, క్రూర మృగాలతో నిషేవిత, సేవించబడుతున్నటువంటి ప్రదేశం ఇదంతా కూడా. సర్పములు, భయంకరమైనటువంటి పులులు, సింహాలు మొదలైనటువంటి క్రూర జంతువులు తిరిగేటువంటి సమయంలో మీరు వచ్చారు. ఇది సమయం, ప్రదేశం అట్లాంటి ప్రదేశం. అలాంటి ప్రదేశంలో, ఈ ఉపవనంలో, ఈ యమునా నది తీరంలో ఇంత చీకటి పూట ఈ విధంగా వస్తారా? వెళ్ళండి, తిరిగి వెళ్ళిపోండి. ప్రతియాత, ప్రతియాత, యాత అంటే రావటం, ప్రతియాత, తిరిగి వెళ్ళిపోండి మీరు. ఎక్కడికి? వ్రజం ప్రతియాత, వ్రజం ప్రతియాత. మళ్ళీ బృందావనానికి తిరిగి వెళ్ళండి. వచ్చిన వాళ్ళు చాలు, వచ్చింది చాలు. ప్రతియాత వ్రజం నేహస్థేయం స్త్రీ. నేహ అనే పదానికి పెట్టిస్తే నా ఇహ. ఇహ అంటే ఇక్కడ, ఈ లోకంలో, ఈ ప్రదేశంలో, ఇక్కడ స్థేయం అనేటువంటిది అంత మంచిది కాదు. ఇక్కడ ఉండడం అనేటువంటిది ఇంకా మంచిది కాదు. ఎవరు? స్త్రీలు. నేహస్థేయం స్త్రీభిః సుమధ్యమాః. స్త్రీలు ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. ఇంత చీకటి పూట, క్రూర మృగాలు తిరిగే సమయం, చీకటి పూట ఘోరంగా ఉంది. కాబట్టి మీరందరూ ఇంకా వచ్చిన చాలు, వెళ్ళిపోండి. పైగా చెప్పే వచ్చారా? బంధువుల్ని, పెద్దవాళ్ళని అందరినీ వదిలిపెట్టి వచ్చేసారు. ఇలా వచ్చేసారు మీరు. ఇంట్లో వాళ్ళందరినీ, పిల్లల్ని, ఆ దూడల్ని, వాళ్ళని అన్నింటినీ వదిలిపెట్టేసి వచ్చేసారు. మాతర పితర పుత్ర భ్రాతర పతయశ్చ వహ. మీ అందరికీ కుటుంబాలు ఉన్నాయి. వహ, మీకు తల్లులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, పుత్రులు ఉన్నారు, సోదరులు ఉన్నారు, భర్తలు ఉన్నారు. ఆ కుటుంబాన్నంతా వదిలేసి వచ్చేసారా? మాతర పితర పుత్ర భ్రాతర పతయశ్చ వహ విచిన్వంతి హ్యపశ్యంతో మా కృత్వం బంధు సాధ్వసం. ఆ కుటుంబం అంతా కూడా మీరు ఇప్పుడు ఇంత చీకట్లో, ఇంత దూరం పూట ఇట్లా ఈ విధంగా వచ్చేస్తే వాళ్ళందరూ కూడా అపశ్యంతో హి విచిన్వంతి. విచిన్వంతి హి అపశ్యంతి. అపశ్యంతి హి విచిన్వంతి. మీరు ఇంట్లో కనిపించకపోయేటప్పటికి వాళ్ళందరూ కూడా, బంధువులందరూ వెతుక్కుంటూ ఉంటారు. విచిన్వంతి, చిన్వంతి, విచిన్వంతి. మీరు ఎక్కడున్నారో ఎక్కడున్నారో అని చెప్పి వెతుక్కుంటూ ఉంటారు ఆ బిడ్డలు, సంటి బిడ్డలు. మా కృడ్వం బంధు సాధ్వసం. బంధు సాధ్వసం, మా కృడ్వం. బంధు సాధ్వసం అంటే బంధువులకి ఎటువంటి బాధ కలిగించమాకండి. మా కృడ్వం, మా కృడ్వం. అలా చేయమాకండి, అలా ఆచరించకండి. బంధువులకి కష్టమైనటువంటి పని, బంధువులకి బాధని కలిగించేటువంటి పనిని మీరు చేయమాకండి. వెళ్ళండి, వచ్చిన చాలు, వెళ్ళండి. వనం చూడటానికి వచ్చారా? ఇంత పండు వెన్నెల్లో చక్కగా వనం చూద్దామని వచ్చారా? సరే, చూశారుగా, ఇంక వెళ్ళండి. దృష్టం వనం కుసుమితం రాకేశకర సరంజితం. రాకేశకర రంజితం యమునానిల లీలైజత్తరు పల్లవ శోభితం. యమున అనిల లీల ఏజత్తరు పల్లవ శోభితం. ఈ పదాన్ని పెట్టేస్తారు. యమునానిల, యమున అనిల. అనిలం అంటే వాయు. చక్కటి వాయువులకి ఆ యమునా నది తరంగాలు అలా 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 కంపిస్తూ ఉంటే ఎంత అందంగా, ఆ వెన్నెల్లో ఆ చంద్రుడి యొక్క ప్రతిబింబం పడుతూ ఉంటే పక్కన, ఇటు పక్కన నల్లగా చెట్లు. అనిల లీల ఏజత్తరు పల్లవ శోభితం. ఆ లీలలు, తరుపల్లవ శోభితం లీల. ఎంత అదృష్టంగా, ఎంత బాగుంది ఈ దృశ్యం. ఆ వనం చూద్దామని వచ్చారా? సుందరమైనటువంటి ఈ రాత్రి కూడా వనం చూద్దామని వచ్చారా?
అందుకే వచ్చింది వీళ్ళు, వనం చుట్టానికే వచ్చింది ఇంత హడావిడిగా. దృష్టం వనం, చూశారుగా, వనం దృష్టంగా, ఇక చూసింది చాలు, వెళ్ళండి. కుసుమితం రాకేశకర రంజితం, చక్కగా కుసుమితం, పుష్పాలతో, చక్కటి పుష్పాలతో నిండినటువంటి సుందరమైనటువంటి వనం దృష్టంగా, మీ చేత చూడబడింది కదా. ఇంకా రాకేశకర రంజితం కుసుమితం వనం, ఎట్లాంటి వనం అది? ఇంకా చక్కగా పుష్పించిన వనం. దానికి తోడు ఓ పక్కన రాకేశుడు ఉన్నాడు. రాకేశుడు అంటే నిండు చంద్రుడు. రాక ఈశ రాకేశ. రాక అనేటువంటి పదానికి అర్థం నిండు చంద్రుడు, పున్నమి చంద్రుడు అని అర్థం. చంద్రుడి యొక్క ప్రభావాన్ని బట్టి, కిరణాలని బట్టి మామూలుగా 4 పేర్లతో పిలుస్తూ ఉంటాం ఆ చంద్రుడిని. ఆ పూర్ణచంద్రుడైతే ఏమిటి, పూర్ణచంద్రుడు అయినప్పటికీ కూడా, పౌర్ణమి రోజు అయినప్పటికీ కూడా మేఘాఘాతమైన సందర్భాలలో, అంటే వర్షాకాలంలో వచ్చేటువంటి చంద్రుడికి ఆ పేరు వేరుగా ఉంటుంది మళ్ళీ. అలాగే అమావాస్య రోజు చంద్రుడు కనిపించడు, కానీ అమావాస్య రోజు కూడా కొంచెం గోరంతలాగా ఒక అలా చంద్రబింబం కొద్దిగా కనిపించింది అంటే దానికి ఒక పేరు ఉంటుంది, కనిపించకపోతే ఓ పేరు ఉంటుంది. అట్లా పూర్ణిమల్లో రాకా చంద్రుడు, అనుమతి చంద్రుడు అనేటువంటి పేర్లతో పూర్ణిమ నాడు చంద్రుడిని పిలుస్తూ ఉంటారు. వాటి భేదాలు. దానికి కూడా కళాహీనే సానుమతి పూర్ణే రాకా నిశాకరే సాదృష్టం దుస్సిని బాలి సానష్టేందు కళాపుహు అంటాడు. చంద్రుడు ఏ పూర్ణిమ నాడైతే నిండు కళలతో పూర్తిగా ప్రకాశిస్తూ ఉంటాడో దానికి రాక అని పేరు. అదేంటి నిండు కళలు ఏంటి, సగం కళలు ఏంటి అంటే, ఇందాక చెప్పానే, వర్షాకాల సమయంలో మేఘావృతమైనప్పుడు అప్పుడు కళలు ఉండవు, ఇంకా ఆ కళలతో పూర్ణచంద్రుడిగా ఉండదు. అలా కాకుండా పూర్ణచంద్రుడు పూర్ణోదయంగా 16-15 కళలతో ఉంటేనే అప్పుడు రాక చంద్రుడు అని పిలవాలి, లేకపోతే పిలవు. అలా లేకుండా ఉన్నటువంటి చంద్రుడిని అనుమతి చంద్రుడు అని మాత్రమే అన్నారు. అలాగే అమావాస్య రోజు చంద్రకళ కనిపించేటువంటి అమావాస్య అయితే, కొంచెం చంద్రకళ కనిపించింది అంటే ఏదో సమయంలో, అప్పుడు సినీవాలి అంటారు, గోరుచంద్రుడు అంటారు. అర్ధచంద్రాకారంగా కొంచెం కనిపిస్తుంది, అర్ధచంద్రాకారం. అలా కనిపించిందంటే అమావాస్య రోజు దాన్ని సినీవాలి అంటారు. ఆ కళ లేనటువంటి అమావాస్యని కూడా, అంటే ఆ చంద్రుడు వల్ల కనిపించినటువంటి అమావాస్యని కుహు అమావాస్య అంటారు. ఇట్లా 4 రకాల అమావాస్యల్లో స్వామివారు రాకేశ కర రంజితం అంటున్నారు. మనకి వేదాలలో కూడా సరస్వతి సూక్తంలో చెప్తారు, యా గుంగూర్ యా సినీవాలి యా రాకా యా సరస్వతి అని చెప్పి సరస్వతి సూక్తంలో చెప్పబడుతూ ఉంటుంది. మా కాలేజీ అవ్వగానే ఇక్కడ వేదం చెప్పించుకోవడానికి వెళ్తా. లక్ష్మీదేవి ఆలయంలో ఇక్కడ గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారు చక్కగా యోగానంద శర్మ గారిని, ఆయన వేదం నేర్పిస్తూ ఉంటారు మాకు. ఆయన ఆ సరస్వతి సూక్తంలో కూడా చివరిలో ఉంటుంది, యా రాక యా సినీవా. చక్కటి ఈ పదాలు, రాక అనేటువంటి శబ్దాలు అక్కడ వస్తాయి. యా గుంగూర్ యా సినీవాలి యా రాక యా సరస్వతి అనేటువంటి పదాలు. అట్లాంటి పూర్ణ కళలతో ఉండేటువంటి చంద్రుడి యొక్క సన్నివేశం అక్కడ వర్ణిస్తున్నారు. ఆ పూర్ణ చంద్రుడు, ఆ నదీ జలములు, దానికి తోడుగా మలయమారుతంలాగా అనిల వాయువులు, యమునానిల, ఆ యమునా తరంగాలపై వీచేటువంటి చక్కటి గాలి, రాకేశ కర రంజితం, కరములు అంటే చంద్రుడి యొక్క కరములు అంటే కిరణాలు, ఆ చంద్ర కిరణాల చేత రంజించబడినటువంటి అద్భుతమైనటువంటి వన ప్రదేశం అదంతా, పుష్పించినటువంటి వన ప్రదేశం. ఎంత బాగుంటుందండి ఆ రాత్రి వెన్నెల. యమునానిల లీల ఏజత్తరు పల్లవ శోభితం, తరు పల్లవలతో శోభాయమానంగా ఉన్నటువంటి వనం. తరువులంటే చెట్లు, తీగలు, వాటితో నిండిన పుష్పించినటువంటి అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి ఆ వన ప్రాంతం అంతా శోభాయమానంగా ఉంది. ఇది చూడటానికి వచ్చారా మీరు? వనం దృష్టం. అట్లాంటి వనం మీ చేత చూడబడింది, అయిపోయింది, ఇంకా వెళ్ళండి, వెనుతిరిగి వెళ్ళిపోండి. తద్యాత మాచిరం గోష్ఠం శుశ్రూషధ్వం పతీన్ సతీ క్రందంతి వత్సా బాలాశ్చ తాన్ పాయయత దుష్యత. కాబట్టి ఇక వచ్చిన పని మీరు చూసింది చాలు. తత్ యాత, తత్ యాత, యాత, గచ్చ గచ్చ, ఇంకా వెళ్ళండి మీరు. మా చిరం గోస్థం, మా చిరం, ఇక్కడ ఎక్కువసేపు ఉండటానికి మంచిది కాదు ఇంత చీకట్లో, కాబట్టి మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? గోస్థం యాత, ఆ బృందావనం, గోస్థం, ఆ గోశాలకి, గోకులానికి వెళ్ళండి. ఇంకా వెళ్ళి ఏం చేయాలి? శుశ్రూషధ్వం పతీన్ సతీ,
మీ బంధువులు పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ శుశ్రూష చేయాలి, మీరు సేవ చేయాలి. చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, గృహకృత్యాలు అవన్నీ చేసుకోవాలి. పైగా ఇంటి దగ్గర పిల్లలు క్రందంతి వత్సా బాలాశ్చ తాన్ పాయయత దుహ్యత. బాలాశ్చ వత్సాశ్చ రెండు ప్రయోగించారు. వత్స అంటే దూడలు, బాలురు అంటే మీ పిల్లలు. మీ పిల్లలు ఉన్నారు, అలాగే పాలకి విడిచిపెట్టవలసినటువంటి దూడలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా అరుస్తూ ఉంటాయి, ఏడుస్తూ ఉంటారు పిల్లలు. క్రందంతి వత్స బాలాశ్చ తాన్ పాయయత దుహ్యత. ఆ పిల్లలకి పాలు పెట్టండి. అలాగే ఆ వత్సల్ని దూడల్ని వదలవలసిన వాటికి వదలండి. లేకపోతే పొదుగుల భారంతో ఇబ్బంది పడుతుంటే వాటిని చక్కగా పిండి పాలు తీసుకోండి. అవన్నీ ఆ పనులన్నీ ఉన్నాయి ఈ సమయంలో. మీకు ఇట్లాంటి సమయంలో ఇలా వచ్చారా మీరు? కాబట్టి వెంటనే గోస్థం తద్యాతమాచిరం, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. లేకపోతే బహుశా వనం చుట్టానికి వచ్చారేమో, లేకపోతే నన్ను చుట్టానికి వచ్చారా? అలాగా దింపుతున్నాడు ఇక. అథవా మదభిస్నేహాత్ భవత్యో యంత్రితాశయా. మద్ అభిస్నేహ, నా మీద ఉండే స్నేహానురాగాలతో వచ్చారా? అథవా మదభిస్నేహాత్ భవత్యో యంత్రితాశయా ఆగతాప్యుపపన్నం వః ప్రియంతే మయి జంతవః. ప్రియంతే మయి జంతవః, నా మీద స్నేహానురాగాలతో ఆత్మీయతతో మీరందరూ వచ్చారేమో. మద్ అభిస్నేహా భవత్యో యంత్రితాశయా. అలా వచ్చినట్లయితే మీరందరూ అలా వచ్చినట్లయితే మంచిదే. అటువంటి ఆశ తగినటువంటి ఆశే. అది ఆగతాహి ఉపపన్నం. ఉపపన్నము అంటే తగినటువంటిదే. అటువంటిది అట్లయితే సరే, అది మంచిదే. ఎందుకంటే ప్రియంతే మయి జంతవః, నా పట్ల మీకేమిటి, అందరికీ మమకారం ఉంటుంది. జంతవః అనే పదం పెట్టారు అక్కడ. పశుపక్షాదులు, జంతువులు, ప్రాణులు, సకల ప్రాణికోటికి భగవంతుడి పట్ల ఉంటుంది. అలాగే మీకు విధాలు వెళ్ళండి అంటే. కాబట్టి వాళ్ళతో పోల్చేశాడు, వాళ్ళతో సమానంగా చూశాడు, కానీ స్పెషల్ గా ఏం చూడలా, వాళ్ళకంటే భిన్నంగా చూడలా. ప్రియంతేమై జంతవ అంటే నా యందు ప్రతి ప్రాణి కూడా అనురాగంతోనే ఉంటుంది, దాంట్లో విశేషం ఏముంది కాదు. పైగా మీరు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నో పనులు మానుకుని వచ్చారు. పైగా ఆడవాళ్ళు, మీ అందరికీ కుటుంబాలు ఉన్నాయి, చేయవలసిన బాధ్యతలు ఎన్నో ఉన్నాయంటూ పతివ్రత లక్షణాలు ఏవైతే ఉన్నాయో అటువంటి లక్షణాలు ఇక్కడ ఒకటి రెండు శ్లోకాలలో వర్ణిస్తున్నారు. భర్తు శుశ్రూషణం స్త్రీణాం పరో ధర్మో హ్యమాయయా తద్బంధూనాం చ కళ్యాణః ప్రజానాం చ అనుపోషణం. ప్రజానాం చ అనుపోషణం. భర్తు శుశ్రూషణం స్త్రీణాం, స్త్రీలకి పరో ధర్మ, ధర్మాలలో కల్లా గొప్ప ధర్మం, మహాధర్మం, ఉత్కృష్టమైనటువంటి ధర్మం ఏమిటంటే అంటే భర్తృ శుశ్రూషణం, భర్తని సేవించడం అనేటువంటి స్త్రీలకి పరమధర్మం, గొప్ప ధర్మం. అది కూడా ఎలా? అమాయయ, కపటం లేకుండా, మాయ లేకుండా, అంటే సహజ సిద్ధమైనటువంటి ప్రేమ, కృత్రిమమైనటువంటి ప్రేమ కాదు. అమాయయ అన్నారు అక్కడ. ఈ పదాన్ని విడతీస్తే హి ప్లస్ అమాయయ అంటే సహజ సిద్ధమైనటువంటి ప్రేమ, కపటము లేనటువంటి ప్రేమ అనేటువంటిది స్త్రీలకి ఆ భర్తని సేవించేటువంటి విధానంలో ఇంతకంటే మించిన ధర్మం ఇంకోటి లేదు. అందువల్ల తద్బంధూనాం చ కళ్యాణ్యః, అలాగే మీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో గృహస్థులు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని సేవించి తీరాలి. ఆ బంధువుల్ని, మామగారు ఉంటే మామగారు, తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రుల్ని సేవించడం అనేటువంటిది వహ కళ్యాణ్యం, మీకు శుభప్రదం అవుతుంది. ప్రజానాం చ అనుపోషణం, ప్రజా అంటే సంతానము, సంతానము ప్రజ అంటే సంతానం. ఆ సంతానానికి అనుపోషణం, వాళ్ళకి కావలసినటువంటి తిండి, వసతులు మొదలైనటువంటివన్నీ, ఆలనా పాలన అన్ని చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. స్త్రీ, గృహంలో స్త్రీ పోషించేటువంటి పాత్ర ఇంకెవరు పోషించలేరు. అటువంటిది మీరు ఈ విధంగా అన్ని వదిలేసుకుని ఈ విధంగా వచ్చారా? తప్పు కాదు. వెళ్ళండి, ఇంక వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి అంటూనే ఉన్నాడు. ఇట్లాంటి పవిత్రమైనటువంటి స్త్రీలు, ఇది స్త్రీల యొక్క పవిత్రమైనటువంటి ధర్మం. అలాగే ఏ స్త్రీ అయితే తన భర్తని వదులుకొని పరభర్తని కోరుకుంటుందో అంటూ దుశ్శీలో దుర్భగో వృద్ధో జడో రోగ్యధనోపి వా పతిస్త్రీభిర్నహాతవ్యో లోకేప్సుభిరపాతకి. భర్త ఎటువంటి వాడైనా సరే భార్య సేవించి తీరాలి. అది
పతివ్రతల లక్షణం, స్త్రీ ధర్మాలు అవన్నీ కూడా. భర్త ఎంత దుశ్శీలుడైనా సరే, ఎంత దుర్మార్గుడైనా సరే, దుస్వభావం కలిగినటువంటి వాడైనా, ఎంత దుర్భాగ్యుడైనా సరే, దుర్భాగ్యుడు, భాగ్యము లేనటువంటి వాడు, దుష్టుడైనటువంటి వాడు, చెడు పనులు చేసేటువంటి వాడైనా, వృద్ధుడైనా సరే, వయోవృద్ధుడైనా సరే, జడహ, మూర్ఖుడైనా సరే. జడుడు అంటే స్థిరంగా ఏమీ కదలకుండా తిని ఇంట్లో కూర్చునేటువంటి వాడు, ఏం ఉద్యోగం చేయడండి, అంతే, ఏ పని పాట లేదు. జడుడు, మూర్ఖుడు, మూఢుడు అయినా సరే సేవిస్తూ ఉండాలి. అది భార్య యొక్క ధర్మం, స్త్రీ ధర్మాలలో. రోగి ప్లస్ అధనోపివా, రోగి అయినా సరే, అనేకమైనటువంటి రకరకాలతో వ్యాధిగ్రస్తులైనటువంటి భర్తనైనా సరే చివరి నిమిషం వరకు సేవించి తరించాల్సిందే. అదే ఆవిడికి వచ్చేటువంటి మాంగళ్య బలం, అదే ఆవిడికి కలిగే స్వర్గ ప్రాప్తి, స్వర్గ మార్గ సోపానం. అధనోపివా, ధనం లేనటువంటి వాడైనా సరే, సో ధనం లేకపోయినా, రోగం కలిగినటువంటి వాడైనా సరే, జడుడైనా, వృద్ధుడైనా, అభాగ్యుడైనా, దుశ్శీలుడైనా సరే, దుష్ప్రవర్తన కలిగిన వాడైనా సరే, ఎట్లాంటి వాడైనా సరే, పతి స్త్రీభిర్నహాతవ్యో, అటువంటి భర్తని స్త్రీ ఎప్పుడు కూడా నహాతవ్య, విడిచిపెట్టరాదు. ఇబ్బంది పెట్టకూడదు, వదిలిపెట్టకూడదు, విడిచిపెట్టకూడదు. లోకే సుభిరపాతకి, ఇది లోకంలో స్త్రీలకి అపాతకి వృత్తి. పాతకి అపాతకి అంటే ఎటువంటి పాప కార్యములు కలిగించినటువంటి స్వర్గానికి సోపానమైనటువంటి మార్గం, స్వర్గ మార్గం. లోకా ప్లస్ ఈప్సుభి అంటే లోకం అంటే ఇక్కడ ఈ లోకంలో సుఖాన్ని, పరలోకంలో కూడా సుఖాన్ని అనుభవించాలని కోరుకునేటువంటి స్త్రీలు ఈ విధంగా పాటిస్తారు. మంగళకర, అపాతకి అనే పదానికి అర్థం ఇంకా మంగళకరమైనటువంటి మార్గము. పాపం కలిగించినటువంటి మంగళకరమైనటువంటి మార్గాన్ని స్త్రీలు పాటించాలంటే ఇగో పైన చెప్పినటువంటిది ఇదొక్కటి పాటిస్తే చాలు. భర్త ఎట్లాంటి వాడైనా సరే సేవించడం, దూషించడం అనేది రాకూడదు. అట్లా ఉంటే చాలు. అస్వర్గ్యమయసస్యం చ ఫల్గుకృచ్ఛ్రం భయావహం జుగుప్సితం చ సర్వత్ర ఔపపత్యం కులస్త్రీలు, పతివ్రతలైనటువంటి వాళ్ళు, అలాగే ముఖ్యమైనటువంటి ఈ సంసార బాధ్యతలు నిర్వహిస్తూ కుటుంబాన్ని, వంశ గౌరవాన్ని కాపాడేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అస్వర్గ్యం అయసస్యం చ ఫల్గుం కృచ్ఛ్రం భయావహం, ఇటువంటి భర్తని వదిలిపెట్టి జారుణ్ణి, ప్రియుణ్ణి పొందగోరేటువంటి వాళ్ళు, వాళ్ళ జీవితం దుర్భరము అని చెప్తూ అస్వర్గ్యం అయసస్యం చ ఫల్గుకృచ్ఛ్రం భయావహం జుగుప్సితం చ సర్వత్ర ఔపపత్యం కులస్త్రీలు. ఇట్లాంటి సద్వంశంలో, మంచి వంశంలో, ప్రతి వాళ్ళకి వంశం అంటే ఏముందండి, తండ్రులు, ముత్తాతలు, అలాగే మామగారు, భర్త, మామగారు, వాళ్ళ యొక్క తండ్రి, వాళ్ళ తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆ వంశ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ కుటుంబాన్ని కాపాడుకుంటూ ఔపపత్యం, అలా వాళ్ళని సేవించకుండా జారుణ్ణి పొందేటువంటి వాళ్ళు, ప్రియుడితో తిరిగేటువంటి అట్లాంటి వాళ్ళు సర్వత్ర జుగుప్సితం, సర్వత్ర అంటే ఈ లోకంలోనూ పరలోకంలో కూడా జుగుప్సితం, నిందలు పొందుతూ ఉంటారు. వాళ్ళకి అస్వర్గ్యం, స్వర్గ మార్గాలు ఉండవు. ఆ యశస్యం, కీర్తి ఉండదు. ఫల్గు, తుచ్చమైనటువంటి జీవితం అవుతుంది. కృచ్ఛ్రం అంటే కష్టతరమయ్యేటువంటిది. భయావహం, భయంతో జీవితం గడపవలసి వస్తుంటుంది. అట్లాంటిది ఇహలోక పరలోకాలలో కూడా జుగుప్సితమైనటువంటి, అత్యంత కష్టమైన, నిందితమైనటువంటి జీవితం గడపవలసి వస్తుంది. ఎవరయ్యా అంటే ఈ వంశంలో చక్కగా ఉండేటువంటి ఆ స్త్రీలు ఎప్పుడైనా సరే పక్కదో పడితే, ఔపపత్యము అంటే వేరొక ప్రియుడితో సంగమించినప్పుడు, వేరొక ప్రియుడితో తిరుగుతున్నప్పుడు కలిగేటువంటి అనర్థాలు ఇవన్నీ కూడా. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి మార్గాలతో నన్ను మీరు ఆరాధించవచ్చు. కాబట్టి ఇక్కడ దాకా రావక్కర్లేదు, ఇంటికి వెళ్ళి నన్ను స్మరించండి చాలు. శ్రవణాత్ దర్శనాత్ ధ్యానాన్ మయి భావోను కీర్తనాత్ న తథా సన్నికర్షేణ ప్రతియాత తతో గృహాన్ ప్రతియాత. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిపోండి. వెళ్ళి ఏం చేయాలి? నా శ్రవణంతోనో, దర్శనంతోనో, ధ్యానంతోనో, నా మీద ఉండేటువంటి నన్నే అనుస్మరించేటువంటి భావనలతోనో, నా కీర్తనలతోనో నిత్యము నాతోనే
మీరు ఉండవచ్చు. నా తథా సన్నికర్షేణ. సన్నికర్షేణ అంటే ఇప్పుడు ప్రత్యక్షంగా మనం ఎలా ఉన్నామో అంతకంటే ఎక్కువగా మీరు ఉండవచ్చు. కాబట్టి ప్రతియాత తతో గృహ. మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోయి నన్ను ధ్యానిస్తూ పూజ చేసుకోవాలి, ఒకవేళ నా కోసమే వచ్చినట్లయితే. ఇవన్నీ ఎందుకు చెప్పారు? భర్తృ సేవ చేయాలి, ఇవన్నీ ఎందుకు చెప్పారంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళని వదిలిపెట్టేసి నా దగ్గరికి రాకూడదు అసలు ఈ సమయంలో, వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఇట్లా భగవంతుడు ఈ విధంగా 10 శ్లోకాలలో ఉపదేశం చేశాడు. నేను అడిగే ప్రశ్నలు ఏంటంటే, ఇప్పుడు రమ్మన్నవాడు పొమ్మంటం ఏమిటి అసలు? రమ్మన్నది ఆయనే కదా. చక్కగా వేణునాదం వీళ్ళ ఇంట్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే ఈయన వేణునాదం ఊదటం దేనికి, ఆ మోహన రాగం ఆలపించడం దేనికి, ఆ రాగానికి వీళ్ళందరూ అలా ఏదో మనం చెప్పుకున్నాం చూసారా, చక్కగా ఆ నాదస్వరానికి వచ్చినటువంటి వేణునాదానికి వచ్చినటువంటి వాళ్ళలాగా వచ్చేసి ఆ పాములు నాదస్వరానికి సర్పాలన్నీ వచ్చి కూర్చుని మంత్రించినటువంటిగా అలా వచ్చి కూర్చున్నారు వీళ్ళందరూ. పోని వీళ్ళు కూడా వచ్చారు, బానే ఉంది. వచ్చిన తర్వాత ఆయన కూర్చున్నాడా? వీళ్ళు రాగానే ఆపేశాడు కదా, నాదస్వరం ఆపేశాడు కదా. ఆపేసిన తర్వాత వీళ్ళందరూ ఏం చేయాలి? ఇదేంటి, ఆ నాదస్వరానికి ఆకర్షితమై వశీకరణమై ఇక్కడ దాకా వచ్చేసాం, అరణ్యం దాకా వచ్చేసాము, ఇక్కడికి వచ్చేసాం, వెళ్ళిపోదామా అని చెప్పి మళ్ళీ వెళ్ళాలా లేదా? నాదస్వరం చేత ఆకర్షితమైపోయినటువంటి పాములన్నీ ఏం చేస్తాయి? అయ్యో జనావాసంలోకి వచ్చేసామే, మళ్ళీ వెళ్ళిపోవాలి కదా అని చెప్పి ప్రయత్నిస్తాయి. వీళ్ళు ప్రయత్నించారా? ప్రయత్నించలేదు, ఇక్కడే కూర్చున్నారు. అయినా ఈయన ఏ కదా రమ్మని చెప్పింది? రమ్మన్నటువంటి వాడే ఆయనే. అట్లాంటి ఆయనకి తెలీదా ఎందుకు రమ్మన్నాడు? మళ్ళీ వెళ్ళిపోమంటాడు ఏంటి? దానికి కారణం ఏంటి? రెండో ప్రశ్న. పైగా ఇంత రాత్రిపూట వచ్చారేమిటి? క్రూర మృగాలన్నీ తిరిగేటువంటి ప్రదేశం, ఘోర సత్వ నిషేవిత, క్రూర మృగాలన్నీ ఉన్నాయి. అటువంటి ప్రదేశంలోకి రమ్మంటున్నారు, వచ్చారేమిటి, మీరు వెళ్ళిపోండి అంటున్నారు. క్రూర మృగాలు ఉన్నాయని ఈయనకి తెలుసా తెలీదా? పైగా వాళ్ళందరికీ తెలిసిన మార్గాలే కదా ఇవన్నీ, ఈ బృందావనము, ఉపవనాలు, వనాలు, ఉపవనాలు. ఇక్కడ క్రూర మృగాలు ఉన్నాయని తెలిస్తే మరి ఆయన ఎందుకు ఉన్నాడు ఇక్కడ? ఆయన ఎందుకున్నాడు? వీళ్ళని ఎందుకు రప్పించాడు? పోనీ వచ్చిన తర్వాత వెళ్ళిపోమంటుంది దేనికి? ఏమిటి మరి అది? అంటే దానికి ఉదాహరణ పైన శ్లోకంలో 17వ శ్లోకంలో చెప్పాం. వదతాం శ్రేష్ఠ, మాట్లాడడంలో నేర్పరైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నాడు. ఏమిటయ్యా ఇప్పుడు చేయాలంటే, వచ్చారు బానే ఉంది, వచ్చినటువంటి వాళ్ళందరిలో కల్లా వేణునాదానికి ఆకర్షితులే వచ్చారు. వీళ్ళల్లో కొంతమంది జగన్మాతని పూజించి ఈయన్నే భర్తగా పొందాలనుకున్న వాళ్ళు కొంతమంది అయితే, అనునిత్యము పూజ చేయకపోయినా అనునిత్యము భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలని అభిలాష కలిగినటువంటి వాళ్ళు కొంతమంది అయితే, పూర్వకర్మల వాసనను బట్టి భగవంతుడి అనుగ్రహం పొందదలిచిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ రప్పించేశాడు స్వామి ఒక్కసారిగా. అందరూ వచ్చారు బానే. అట్లాంటి వాళ్ళతో ఇప్పుడు సత్యాన్వేషణ జరగాలి. అంటే వచ్చినటువంటి వాళ్ళందరూ ఎలా వచ్చారు, ఏ స్థితిలో వచ్చారు? ఆకర్షితులై వచ్చారు. వేణునాదానికి ఆకర్షితులైన వచ్చినటువంటి వాళ్ళకి ఒళ్ళుపై తెలియదు, ఇంకా మైమరిచిపోయి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆ సమ్మోహనాస్త్రం వేస్తే ఎలా ఉంటుందో, ఆ అస్త్రం ప్రయోగిస్తే ఎలా ఉంటుందో ఆ వేణునాదానికి అలా వచ్చి పడిపోయారు అట్లా. అలాంటి వాళ్ళకి మతిస్థిమితం ఉంటుందా అండి? ఆ మనసు ఎక్కడో ఉంటుంది. ఎక్కడుంటుంది ఆ మనసు? పరమాత్ముడి దగ్గర. ఆ మతి లేనిటువంటి సమయంలో ఆ మనస్సంతా పరమాత్ముడి దగ్గర ఉన్నటువంటి అప్పుడు ఇక మంచి చెడు అనేటువంటి వివరాలు వాళ్ళకి తెలుస్తాయా? ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనేటువంటి వాళ్ళకి తెలుస్తుందా? తెలిసే స్థితిలో లేరు వాళ్ళు. ఆ స్థితిలోకి తెస్తున్నాడు స్వామి ఇప్పుడు. దీన్నే సత్యాన్వేషణ అంటారు. కోర్టులో ఒక లాయర్ గారు ముద్దాయిని అడుగుతూ ఉంటాడు, సత్యాన్వేషణ చేస్తుంటాడు, రకరకాల ప్రశ్నలన్నీ వేస్తుంటాడు, అతనితో నిజం చెప్పించాలి, కక్కించాలి. అవన్నీ చెప్పిస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ చేత. ఆ చెప్పించడం కోసం మీరు ఎందుకు వచ్చారు? మీరు పతివ్రతలు కదా, మీరు ఇట్లా చేయొచ్చా? మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, ఇట్లా ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఆ సత్యాన్వేషణ కలగటం కోసం లాయర్ లాగా ఎన్నో రకాల ప్రశ్నలు వేస్తూ 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 ఉంటే అప్పుడు వాళ్ళ మనసులో భావాలు రావాలి. కొంతమంది పైగా ఈయన ఈ మాట్లాడేటువంటి ఈ సమయంలో అందరినీ పరిశీలిస్తూ ఉంటాడండి. ఈయన మహానుభావుడు, మామూలు వాడు కాదు. అందరినీ పరిశీలిస్తాడు. వాళ్ళు వాళ్ళ యొక్క స్వభావాలు, వాళ్ళ యొక్క చేష్టలు ఎలా ఉన్నాయి, కాళ్ళు నేలకేసి గీరుతున్నారా, లెక్క పెడుతున్నారు, రోజు లెక్క పెడుతున్నట్టు వేళ్ళు లెక్క పెడుతున్నారా, నవ్వులుకుంటున్నారా, లేకపోతే గుడ్డలు తింటున్నారా, లేకపోతే ఇంకో పై చూపులు చూస్తున్నారా, చంద్రుడిని చూస్తున్నారా, కళ్ళు చూపులు, ఇవన్నీ గమనిస్తూ ఉంటాడు. ఆకార వికారాలు దాన్ని బట్టి కూడా కనుక్కుంటాడు. కాబట్టి వదతాం శ్రేష్ఠుడైనటువంటి ఆయన సత్యాన్వేషణ జరగడం కోసం వీళ్ళ మనసులో ఉన్న అంతరంగం బయటికి రప్పించడం కోసం ఇన్ని రకాలుగా పంపించే, వెళ్ళండి 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 అంటున్నారు. ఇవన్నీ వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు మేము ఎట్లా వెళ్తాం? మేము వెళ్ళాం, మేము ఇక్కడే ఉన్నాం, మీకోసమే వచ్చాం అని చెప్పాలి. వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పించాలి.
మహాభారతంలో కూడా విరాట పర్వం, ఉద్యోగ పర్వంలో కృష్ణరాయబారం దగ్గర కృష్ణుడు రాయబారిగా వెళ్తూ ఉంటాడు. కుంతీదేవి విదురుడు వీళ్ళిద్దరు పాపం నువ్వెందుకు వచ్చావు నాయన ఇట్లాంటి వెధవల దగ్గరికి, మూర్ఖుల దగ్గరికి, వాడు దుర్యోధనుడు నీ మాట వింటాడో చెప్పు, ఎవరి మాట వినటువంటి వాడు నువ్వెందుకు వచ్చావంటే, కానీ కృష్ణుడు ఒకటే చెప్తాడు, వినకపోయినా నేరం నా మీదకి రాదు. కృష్ణుడు ఇన్ని తెలిసి ఉండి కూడా కృష్ణుడు ఏమాత్రమో ప్రయత్నించలేదు అనేటువంటి నెపం నా మీదకి రాకూడదు, అందుకు నా ప్రయత్నం నేను చేస్తున్నా అన్నాడు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఈ రాసలీలల్లో ఆయన తప్పు ఆయనది లేదు అని తెలుసుకోవడం కోసం ఆయన ప్రయత్నం, ఆయన చెప్పవలసింది చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ స్థితి ఎలా ఉంది, మైకంలో ఉన్నారు. ఒళ్ళుపై తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళకి నిజం చెప్పాలి, ఎందుకు వచ్చారు మీరు, వెళ్ళండి అని చెప్పాలి. ఇది బాధ్యత, ఆయన బాధ్యత. రామాయణంలో యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా శ్రీరామచంద్రుడు అలసిపోయినటువంటి రావణాసురుని, నువ్వు అలసిపోయి ఉన్నావు, ఇప్పుడు నా శక్తి తెలియదు, రేపురా అన్నాడు. తిరిగి వచ్చాక కొట్టారు. ఆ తెలివి తెప్పిస్తున్నాడు ఇప్పుడు వీళ్ళకి. మోహం, ఆ వెణునాదంతో వచ్చిన మైకం పోయింది, ఇప్పుడు అసలైనటువంటి రూపం. అందువల్ల ఇవన్నీ సత్యాన్వేషణ జరగాలి కాబట్టి వాళ్ళకి గుర్తు చేయవలసినటువంటి బాధ్యతలన్నీ గుర్తు చేస్తున్నాడండి. ఎంత మహానుభావుడండి కృష్ణ పరమాత్ముడు. అయితే ఇక్కడ ఇంకో తెలుసుకోవాల్సిన అంశం ఉంది. ఈ సింహాలు, పులులు, సర్పాలు ఇట్లాంటి ప్రదేశానికి వచ్చారు. ఎంత మంచి బంగారం లాంటి ప్రదేశం అండి ఇది. ఆ ప్రదేశానికి అంటారా? ఏమిటంటే ఆ పెద్ద పులుడు ఏమిటో కాదు, క్రూరములు కాదు. ఈ పొందబోయేటువంటి బ్రహ్మానందంలో వచ్చేటువంటి అవాంతరాలు గాని, నియమాలు గాని, నిష్ఠగా ఆచరించవలసినటువంటివి గాని ఏవైతే ఉంటాయో, తదుపరి సుఖం అనుభవించడమే తేలికే, తర్వాత వచ్చేటువంటి కష్టాలు కూడా నియమంగా ఆచరించే ఉన్నాయి కొన్ని. అవి అత్యంత కష్టమైనటువంటి క్రూర మృగాల్లాగా ఉంటాయి. అవి ఒక్కొక్కటి పరీక్ష. ఇప్పుడు స్వామి పెట్టింది పరీక్ష, వీళ్ళకి పరీక్ష పెట్టాడు. ఇప్పుడు వీళ్ళకి ఈ పరీక్షలో ఎవరు నెగ్గుతారో వాళ్ళు బ్రహ్మానంద అనుభూతిని పొందుతారు. ఇదంతా పరీక్షే స్వామి. ఆయనే రమ్మన్నవాడు పొమ్మంటాడా లేకపోతే. అందువల్ల ఆ సత్యాన్వేషణ పరీక్ష ఇక్కడ జరుగుతుంది. ఆ పరీక్షలో వీళ్ళు ఎంతమంది నెగ్గుతారు అనేది చూడాలి. కాబట్టి క్రూర మృగాలు అనేటువంటివన్నీ కూడా రాబోయే బ్రహ్మ ఆనందాన్ని పొందేటువంటి సాధకుడైనటువంటి వాడికి, యోగికి కలిగేటువంటి పరీక్షలు ఉంటాయి చూసారు, అవాంతరాలు. అవి ఈ క్రూర మృగాలు. వాటిని అన్నింటినీ అధిగమించినటువంటి సాధకుడైనటువంటి వాడు యా రాక యా సరస్వతి అన్నట్టుగా ఆ పౌర్ణమి బింబంలో అత్యద్భుతమైనటువంటి ఆనంద అనుభూతిని పొందుతాడు. అట్లాంటివి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఇంకా తర్వాత మళ్ళీ రేపటి పాఠంలో ఇంకా ఇప్పుడు ఏదైనా ఇంకొక కాసేపట్లో అయిపోతుంది. ఏదైనా చెప్పవలసిన విషయాలు ఉంటే రేపటి ప్రసంగంలో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరవద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.